100 తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసము చేసిన వారిని క్షమించకూడదు. తప్పులు చేసేవారు మారతారేమో కానీ మోసబుద్ధి ఉన్నవారు ఎప్పుడూ మారలేరు. గెలవాలనే తపన దృఢంగా ఉంటే మనని ఓటమి ఎప్పటికీ తాకలేదు. పుస్తకములో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనం ఈ రెండింటిని సాధించాలన్నా కావాల్సింది ఒక ధైర్యమే. పేదవాడిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు, ధనికుడిగా ఉన్నప్పుడు సామాన్యునివనే ఉండు, అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు, కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకు. ఇవే జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్య సూత్రాలు. అందరి పట్ల విధేయత కనబరచండి, కానీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. ఉదాహరణ ఇవ్వడం చాలా సులభం, ఉదాహరణగా నిలబడడం గొప్ప విషయం. మిమ్మల్ని మీరు బలహీన వ్యక్తిగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అత్యంత శక్తివంతులుగా ఊహించుకోండి. మీలో గొప్ప మార్పు తప్పక వస్తుంది. పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక మరికొందరు, అన్నీ ఉన్న ఎదుటి వాళ్ళ మీదే ఏడ్చే వాళ్ళు మరికొందరు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరు రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. అన్నింటికీ ఎన్నో మందులు కనిపెడుతున్నారు, కానీ ఆకలి కేకలకు, పేదరికానికి ఎందుకో మందులు మర్చిపోతున్నారు. ఎవరో విలువ ఇవ్వలేదని నువ్వు బాధపడకు. ఒక్కసారి విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండి చూడు, నీ విలువేంటో వాళ్లకు అర్థమవుతుంది. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం చాలా కష్టమని. కళ్ళలో కనబడే కష్టాన్ని గుర్తించే ధైర్యం చెప్తారు చూడు. ఏ స్వార్థం లేకుండా నీ సంతోషాన్ని కోరుకుంటారు చూడు, వాళ్ళే నీకు అయిన వాళ్ళు. ఏ బంధం లేకున్నా నేనున్నా అని తోడుంటారు చూడు, వాళ్ళే నీకు అయిన వాళ్ళు. పైకి కనిపించిందంత అందంగా ఏ ఒక్కరికి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. అదే జీవితం సత్యం. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నింటిని మిగిల్చిన ఆశల్ని తుడుచుకుంటూ గడిచిపోతున్న నేడుని, ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనియ్యవద్దు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సాయం చేసేవారు గొప్పవారు. ఇష్టాలు మారుతుంటాయి, కానీ ప్రేమ మాత్రం మారకూడదు. కష్టాలు వస్తుంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన హామీ మరవకూడదు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్న అందరూ దాని దగ్గరే నిలబడతారు. మన జీవితమే మన టీచర్, అది మనకు నిరంతరము పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.